పెద్ద ఎత్తున సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తూ వరుసగా కథనాలు వస్తూ ఉన్నాయి. మంత్రులే ప్రధాన అంశంగా వరుసగా మీడియా కథనాలు కూడా ప్రచురితమవుతున్నాయి. సో ప్రస్తుతానికి మొన్న ఎన్టీవీలో ఓ మంత్రి డైరెక్ట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఓ ప్రత్యేక కథనం అన్నట్టుగా రాసుకొచ్చే ప్రయత్నం చేసిందన్నట్టుగా ఆయననే నాపై తప్పుడు ప్రచారాన్ని మీడియా సమావేశం పెట్టి కూడా కన్నీళ్లు పెట్టారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవాళేమో ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని డిప్యూటీ సీఎం ప్రస్తావిస్తూ ఈరోజు ఒక మీడియా సమావేశం పెట్టుకొచ్చారు. ఆంధ్రజ్యోతి కొత్త పలుకు అనేటువంటి శీర్షికతో బట్టి విక్రమార్క పైన సంచలన ఆరోపణలు చేసుకొచ్చింది. నైని ఒడిశాలో ఉన్నటువంటి ఒక నైని బొగ్గు బ్లాక్ టెండర్లలో డిప్యూటీ సీఎం ప్రమేయం పైన ఆ కథనంలో ప్రస్తావించింది ఆ పత్రిక. ఇక వెంటనే మీడియా సమావేశం పెట్టారు బట్టి విక్రమార్క. దాంట్లో సంచలన విషయాలు చెప్తూ కొన్ని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వెనకాల నుండి ఎవరో ఒకరుండి ఈ కథనాన్ని రాయించారు. వారి సంగతి తర్వాత చెప్తా. ఎవరి మీదో ఆయనకు ప్రేమ ఉండొచ్చు, అంటే రాసిన వ్యక్తికి ఎవరి మీదో ప్రేమ ఉండొచ్చు, కానీ ఎవరి కోసమో నీచ నికృష్ట పనులు చేయించే క్యారెక్టర్ నాది కాదు అని బట్టి క్లారిటీ ఇచ్చారు. దీనిపై రాధాకృష్ణతో ఏదో ఒకటి తేల్చుకుంటానంటున్నారు. సీఎం మంత్రుల మధ్య గొడవలు పెంచాలనుకుంటున్నారేమో, ఆ రకంగా గొడవలు పెట్టాలనుకుంటున్నారేమో. నేనున్నంతకాలం ఏ గద్దల్ని కూడా ఈ ప్రభుత్వ ఆస్తులపై వాళ్ళనివ్వను అని చెప్పి బట్టి అంటున్నారు. ఇక సదరు మీడియా ఛానళ్లకు మంత్రులకు మధ్య ఏం జరుగుతోంది? మొన్న ఒక టీవీ ఛానల్ రాసుకొచ్చిన కథనంతో ఓ మంత్రి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్లు పెట్టుకుంటే, ఈరోజు మరొక పత్రిక రాసుకొచ్చిన కథనానికి బట్టి ఇంతలా రియాక్ట్ అయిపోయి ఏకంగా టెండర్లనే క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఏం జరుగుతోంది అసలు? మీడియా ఛానళ్ళకి మంత్రులకు మధ్య ఏం జరుగుతుందంటే ఒక టెన్షన్ ప్రజల్లో కూడా వ్యక్తమవుతోంది. ఇక బట్టి అంటున్నటువంటి ఆ గద్దలు ఎవరు, ఆ దోపిడీదారులు ఎవరు, ఆ గద్దల్ని దోపిడీదారులని ప్రభుత్వ ఆస్తులపై కన్ను కూడా వేయనివ్వను అని చెప్పేటువంటి మాటలు బట్టి చెప్తున్నారు. మరి ఆ గద్దలు దోపిడీదారులని బట్టి ఎవరిని అన్నారు? మంత్రులు తప్పు చేశారా, లేదా ఛానల్లే తప్పులుగా ఆరోపణలు చేశాయన్న రకంగా అటు రాజకీయ వర్గాల్లో తర్వాత పబ్లిక్లో కూడా ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కనపడుతూ ఉన్నాయి. సో నైని బ్లాక్ ఒడిశాలో ఫర్ ద ఫస్ట్ టైం 130 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి సింగరేణి తెలంగాణ రాష్ట్రం దాటి ఒక మైన్ దక్కించుకుంది. అయితే ఆ మైనింగ్ టెండర్ల విషయంలోనే బట్టి విక్రమార్క తన ప్రమేయాన్ని జొప్పించి ఓ వ్యక్తికి అప్పనంగా ఈ కాంట్రాక్ట్ని కట్టబెట్టే ప్రయత్నం చేయడంలో ఎక్కువగా ప్రయత్నం చేశారని, సో దానికోసం ఒక మంత్రిని బలి చేశారన్న రకంగా ఒక వార్తాపత్రిక రాసుకొచ్చిన కథనంతో బట్టి రోజు ప్రెస్ మీట్ పెట్టారు. సో బిఫోర్ దాట్ ఇక్కడ ఇంటర్లింక్ చేసి చూస్తే ఆ రోజు కోమటిరెడ్డి పై రావడానికి కథనం రావడానికి బట్టియే కారణం అన్నట్టుగా ఒక రకమైన ఇండైరెక్ట్ చర్చ అయితే మొదలైంది ఈరోజు ఈ వార్తా కథనంతో. ఒకసారి బట్టి ఈ రోజు వచ్చినటువంటి ఈ పత్రికలు రాసిన వార్తా కథనం పైన ఏం స్పందించారో ఆయన మాటలో విందాం. లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. కానీ ఇవన్నీ రాష్ట్ర రాజకీయాలకి సింగరేణికి సంబంధించినవి కాదు, పాలనకు సంబంధించినవి కాదు. ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చింది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయండి. మిగతా విషయాలన్నీ కూడా నేను రాధాకృష్ణ తేల్చుకుంటాము. ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఇమ్మీడియట్ గా క్యాన్సిల్ ఇట్ అని చెప్పండి. ఐఎమ్ ఆల్రెడీ ఇన్స్ట్రక్టెడ్ ద సింగరేణి బోర్డు పీపుల్ టు క్యాన్సిల్ ఇట్. ఇక రాధాకృష్ణ విషయానికి ఈ కట్టుకథ పిట్టకథ రాసిందని అన్నిటికీ అతను ఏ ఉద్దేశంతో రాశాడు, ఎందుకు రాశాడు, ఏ రాజకీయ ఉద్దేశం ఉంది, దాని వెనక ఎవరుండి నడిపిస్తున్నాడో అన్ని విషయాలు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నేను మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రెస్ పిలిచి నేను మాట్లాడతాను. అప్పటి వరకు మాత్రం ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ దట్ నేను ఈ బాధ్యతలో ఉన్నంత కాలం ఏ గద్దల్ని, ఏ దోపిడీదారుల్ని, ఏ వ్యవస్థీకృతమైనటువంటి క్రిమినల్స్ ని తెలంగాణ ఆస్తులపైన కానీ తెలంగాణ వ్యవస్థలపైన కానీ నేను పడలేను. ఐ విల్ బి కీప్ ప్రొటెక్టింగ్ దోస్ థింగ్స్. ఐ విల్ స్టాండ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. సరే, ఇది సింగరేణికి సంబంధించి అందుకే అన్నాను నీకు లేకపోతే మిగతా మీడియా సంస్థకి మీ ఇద్దరి మధ్యన ఏ సంబంధాలు ఉన్నాయో, ఏ వైరం ఉందో అది మీ ఇద్దరు తెలుసుకోవాల్సింది.
మీ ఇంట్రెస్ట్ల కోసం రాష్ట్రాన్ని, పాలనని, ప్రభుత్వాన్ని, అందులో అధికారుల్ని, మంత్రుల్ని లాగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఈ ఆత్మగౌరవంతో బతుకుదామని, బతకాలని, ఆత్మగౌరవం లేకుండా ఈ సమాజాన్ని దోపిడీ చేస్తూ హింసిస్తున్నటువంటి వర్గాలకు వ్యతిరేకంగా నిలబడి ఆ వర్గాల ఆత్మగౌరవాన్ని సాధించి పెట్టడానికని రాజకీయాల్లోకి వచ్చాయి. ఐ ఆల్సో లివ్ విత్ ద సేమ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఐ డోంట్ బెండ్ ఫర్ ఎనీథింగ్. ఐ స్టాండ్ ఫర్ దట్. ఏమా మంత్రులకు అధికారులకు చాలా దురదృష్టం. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎనీ ఛానల్ యూ కెనాట్ cook the stories and write. You don't have any right to spoil the image of other individual personalities. You cannot assassinate. What right do you have? After cabinet, Yes. Now I have to rush to the Khammam and Khamma. మా మంత్రులందరూ ఒక్క నిమిషం, మా ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఈ రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం పనిచేస్తా ఉన్నారు. నీ అవసరాల కోసం వీళ్ళ మధ్యలో ఏదో కట్టుకథలు సృష్టించి విభేదాలు సృష్టించడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వే విజయం సాధించలేవు. నీ చిల్లర కథనాలకి భయపడేవాళ్ళు ఎవరు లేరు. ఐ టెల్ యూ, చెప్తాను అది కూడా. అమ్మా ఎవరన్నది అది? పేరు చెప్పండి. ఎవరన్నది? ఎవరు రాసింది? ఎస్. మరి ఆయన ఏడ చూసి ఏడ కూర్చొని విన్నాడో, ఏడ చూసి రాశాడో నాకు తెలియదు. అది కూడా అడుగుతాను. క్వశ్చన్ ఆఫ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్. నేనేం గాలికి రాలేదాకా 40 సంవత్సరాలు సభలో సభ బయట పోరాటం చేస్తూ ఈ సమాజం కోసం అడ్డంగా నిలబడి పోరాటం చేస్తుంటుంటాడు. నీచ నికృష్టపు దిగజారిపోయి రాజకీయాల కోసం ఇటువంటి కట్టుకథనాలను సృష్టించడమో లేకపోతే వాటిని స్ప్రెడ్ చేయటం చేసే అంత వీక్ క్యారెక్టర్ కాదు బట్టి విక్రమార్క. లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా. రైట్. నేను 40 ఏళ్ల పాటుగా రాజకీయ జీవితంలో ఉన్న అనేక సమస్యలు ఎదుర్కొని ఈ దాకా వచ్చిన, ఎవరో ఏదో పిట్టకథ రాశారని చెప్తే భయపడేవాడిని కాదు. నేను రాధాకృష్ణ తెలుసుకుంటాం. వెంటనే సింగరేణి సంస్థకి నేను ఇన్స్ట్రక్ట్ చేసిన ఆ టెండర్ రద్దు చేయమని చెప్పి బట్టి విక్రమార్క మాట్లాడడం చూస్తున్నాం. గద్దల్ని, దోపిడీదారుల్ని నేనున్నంత కాలం ఈ ప్రభుత్వ ఆస్తులపై కన్నేయకుండా కాపాడుతానది నా బాధ్యత. ఏదో పడితే అది రాసి పర్సనల్గా అటాక్ చేస్తే అసల్ట్ చేయడం సరైన పద్ధతి కాదు అన్నట్టుగా బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. మొన్న ఓ మంత్రి పైన ఓ మీడియా ఛానల్ కథనం, ఈరోజు డిప్యూటీ సీఎం పైన ఇంకో వార్తాపత్రికల్లో ఇంకో కథనం. ఈ రెండింటి మధ్య లింక్ ఉందా? రెండింటి మధ్య అసలు ఏంటి? అసలు బట్టి విక్రమార్కని ఆ టాపిక్తో ముడిపెడుతూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనంలో వచ్చినటువంటి ఆ వార్తలో వాస్తవం ఎంత? అసలు పొలిటికల్ సినారియోలో ఏం జరుగుతోంది? మొన్న మధ్య మంత్రుల మధ్య విభేదాలు క్రియేట్ చేయడం కోసం పలు ఛానళ్లు ప్రయత్నం చేస్తున్నాయని, ఆ తర్వాత ఇంకోసారి ఈ వార్తా కథనంతో దాన్ని మరింతగా బలం చేకూర్చే ప్రయత్నం కనబడుతోంది. మా ప్రతినిధి మధు ఉన్నారు లైవ్లో. ఎస్ మధు, సో మొన్న ఒక ఎన్టీవీ ఛానల్ కథనానికి ఓ మంత్రి రియాక్ట్ అవ్వడం, కన్నీళ్లు పెట్టడం, ఇంత విషమిచ్చి చంపేయడం అనే రకంగా ఆయన మాట్లాడుకొచ్చారు. ఆ తర్వాత అరెస్ట్ల పర్వము, విచారణ రకరకాలుగా జరిగింది. ఆ తతంగం అంతా అయిపోయింది. ఈ రోజు వచ్చినటువంటి ఈ మీడియా పత్రిక కథనంలో ఆ ప్రస్తావన తీసుకొచ్చి దానికి బట్టి విక్రమార్కకు లింక్ ఉంది అన్నట్టుగా రాసుకొచ్చారు. దాన్ని ఎక్కడ నైనీ బ్లాక్, ఒడిశాలో ఉన్నటువంటి నైనీ బ్లాక్తో లింకు పెడుతూ బట్టి విక్రమార్క ప్రమేయం ఉంది, ఆ ప్రమేయానికి ఒప్పుకోకపోవడంతో బట్టి విక్రమార్క ఏదో కథ అల్లారో ఏదో జరిగింది అన్నట్టుగా రాసుకొచ్చారు. సో మొత్తం ఏంటి అసలు? మీడియా ఛానళ్లు మంత్రుల మధ్య నిజంగానే వాళ్ళు చెప్తున్నట్టుగా వివాదాలు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయా? బట్టి విక్రమార్క ఏం చెప్తున్నారు? ఎగ్జాక్ట్లీ కోమటిరెడ్డి మీద వచ్చిన కథనం లాస్ట్కు తిరిగి మళ్ళీ అది బట్టి మీదకి మళ్ళినటువంటి పరిస్థితి. ఎన్టీవీలో వచ్చినటువంటి కథనం వెనకాల బట్టి విక్రమార్క ఉన్నారు అనేటువంటి విధంగా నిన్న ఏబిఎన్ రాధాకృష్ణ
ఆయన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసినటువంటి కొత్త పలుకుకు సంబంధించినటువంటి బట్టి కొద్దిసేపటి క్రితమే రియాక్ట్ అయ్యారు మీడియా సమావేశం ప్రగతి ప్రజాభవన్లో ఆయన మాట్లాడిన తర్వాత ఖమ్మం వెళ్ళిపోయారు. ఖమ్మం నుంచి తర్వాత సాయంత్రం వరంగల్ మేడారం జాతరకు వెళ్తారు. అక్కడ కేబినెట్ సమావేశంలో పాల్గొంటారు. తర్వాత అక్కడే మళ్ళీ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. కేబినెట్ తర్వాత అక్కడ పూర్తి వివరాలు ప్రకటిస్తాను, దీని వెనకాల ఎవరు ఉన్నారు అనేటువంటిది బట్ అక్కడ అనౌన్స్మెంట్ చేసి వెళ్ళారు. అక్కడ కాకపోతే కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు రాధాకృష్ణ పైన. రాధాకృష్ణలాగా నీచపు నికృష్టపు రాతలు రాయడము మాట్లాడము నాకు తెలీదు అంటూ ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. నన్ను ఇట్లేదో వీక్ చేసి నన్ను ఏదో పైన అభాండం వేస్తే ఊరుకునేది లేదు, ఎవరినో సంతృప్తిపరచడానికి ఎవరి మీదనో ఇష్టంతోటో ఎవరి మీదనో ప్రేమతోటో నా పైన అభాండాలు వేస్తుంటే ఊరుకునేది లేదు. 40 సంవత్సరాలు బయట లోపల కష్టపడి ఇక్కడ వరకు వచ్చాను. సో గాలికి రాలేదు. నేను వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా ఉండేవాడిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు చంద్రబాబు అంటే ఏబిఎన్కి ప్రేమ. సో కాబట్టి వైఎస్ మీద ఉన్నటువంటి కోపం ఇప్పుడు నా మీద చూపిస్తానంటే ఊరుకునేది లేదు అంటూ ఏబిఎన్ రాధాకృష్ణని లెఫ్ట్ రైట్ ఇచ్చేశారు. ఒక రకంగా చెప్పాలంటే బట్టి విక్రమార్క గ్రిల్ చేశారు. బట్టి రాధాకృష్ణ గురించి పిట్ట కథలు ఇంకేదో కట్టు కథలు రాస్తే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు అంటూ స్టేట్మెంట్ చేశారు. నైనీ బ్లాక్కి సంబంధించినటువంటి విషయంలో నా మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఆ టెండర్లే రద్దు చేయమని కోరినటువంటి సిచ్యువేషన్ నేను అసలు జనరల్గా ఈ టెండర్ల ప్రక్రియ కంటే ముందుగానే ఎవరైతే టెండర్లో పాల్గొనేటువంటి ఔత్సాహికులు ఎవరైతే ఉంటారో పారిశ్రామికవేత్తలను వాళ్ళు ముందుగానే పిలిచి అక్కడ ఫీల్డ్ విజిట్ చేపిస్తారు అని కూడా పత్రికలో రాస్తే అది కూడా కనుక్కున్నాను నిజమా అబద్ధమా అనేటువంటిది. సో నాకు తెలియదు అక్కడ ఏం జరుగుతుందో. ఆ విషయానికి సంబంధించి కూడా సాధారణంగా పిలిస్తే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పిలవచ్చేమో, కానీ ఎన్టీవీ నరేంద్ర చౌదరికి సంబంధించినటువంటి విషయంలో ఆయనకు సహాయం చేయడానికి కోమటిరెడ్డి వెంకటపైన వచ్చినటువంటి వార్తా కథనాల వెనకాల నేనున్నాను, ఆయన ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు ఐఏఎస్ ఆఫీసర్లతో అనేటువంటి అంశంపైన ఆయన రియాక్ట్ అయ్యారు బట్టి విక్రమార్క. ఇప్పుడు ఇది యుద్ధంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వంలో ఒక ప్రచన్న యుద్ధంగా మారే అవకాశం ఉంది. ఇటు ప్రతిపక్షాలు ఆల్రెడీ ఆరోపణలు చేస్తూ ఉన్నాయి, తీవ్రమైనటువంటి అవినీతి జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో ఒక వైపు చెబుతూ ఉంటే ఇప్పుడు డైరెక్ట్గా మంత్రి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కనే రియాక్ట్ కావడం, దీని వెనకాల ఎవరున్నారో నాకు తెలుసు అనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. కాకపోతే ఆంధ్రజ్యోతిలో కూడా పూర్తి కథనం రాలేదు అనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు బిహైండ్ రీజన్ ఏంది? ఆంధ్రజ్యోతి మొన్న ఎన్టీవీలో వచ్చినటువంటి వార్తా కథనం ఒక మంత్రిని బ్లేమ్ చేయడానికి రాపిచ్చారని చెప్తే అసలు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త కూడా పూర్తి కథనం కాదు, ఇది ఇంకొవరినో సాటిస్ఫై చేయడానికి రాసినటువంటి వార్త అనేటువంటిది కనిపిస్తూ ఉంది. సో చాలా పెద్ద తేనెతుట్టే కదిలేటువంటి అవకాశం ఉంది. ఇది ఇక్కడ నుంచి సెంట్రల్కి లింక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కేవలం ఈ వార్తా కథనం ఇక్కడితో ఆగిపోయే పరిస్థితి లేదు. ఇక్కడి నుంచి మెల్లిగా కేంద్రానికి ఇది చేరేటువంటి సిచ్యువేషన్ ఉంది. కథ కంచికి చేరినట్టుగా మళ్ళీ కేంద్రం వరకు చేరే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో బట్టి మాట్లాడారు, మరిన్ని వివరాలు మళ్ళీ చెప్తా ఉన్నారు. రాధాకృష్ణను నికృష్టపు నీచపు అంటూ ఆయన రాధాకృష్ణను పొలిటికల్గా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలపైన నా పేరు ప్రస్తావించడం పైన తొలి పలుకులు రాయడం పైన కరెక్ట్ కాదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. రాధాకృష్ణ నేను తేల్చుకుంటామనేటువంటి ఒక హెచ్చరిక జారీ చేసి ఆయన ఖమ్మం వెళ్ళిపోయారు. ఖమ్మం నుంచి నేరుగా వరంగల్ వెళ్తారు. వరంగల్లో కేబినెట్ సమావేశం తర్వాత బట్టి అక్కడ మాట్లాడున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, అంటే ఈ వరుస మీడియా కథనాలతో మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయి అనే రకంగా ఒక చర్చ కూడా జరుగుతుంది పబ్లిక్లో. కానీ అట్ ది సేమ్ టైం ఆయన కూడా అంటూ ఉన్నారు, మీరేదో రాసి మా మంత్రుల మధ్య ముఖ్యమంత్రి మధ్య విభేదాలు క్రియేట్ చేద్దామంటే అది కుదరదు అంటున్నారు ఆయన. అంటే ఆ విభేదాలు ఉన్నాయి అనుకుంటున్నారా? అందుకే ఈ మాటలు మాట్లాడుకొచ్చారా? ఖచ్చితంగా మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయి. మనకు గతంలో అనేక సందర్భాల్లో కనపడింది. ఎగ్జాంపుల్ వివేక్ కొండా సురేఖకి సంబంధించినటువంటి అంశం కానీ, తర్వాత అడ్లూరి లక్ష్మణ్ మంత్రి పొన్నం ప్రభాకర్కి సంబంధించినటువంటి అంశం కానీ, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకా కొద్దిమంది మంత్రులకు సంబంధించిన బట్టి, తర్వాత ఇంకా కొంతమంది మంత్రులకు సంబంధించింది అంతా బహిరంగ రహస్యమే. డైరెక్ట్గా ఒకరిపైన ఒకరు కంప్లైంట్ చేసుకున్నారు. ప్రత్యేకంగా మీడియా ఎక్కడ వారి మధ్య చిచ్చు పెట్టలేదు. వాళ్ళ మధ్య ఉన్నటువంటి చిచ్చునే మీడియా ప్రచురించే ప్రయత్నం చేసింది అనేటువంటిది వార్తా కథనాలు గతంలో వచ్చాయి. ఇక్కడ ఎవరి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయలేదు. చూసాం అవినీతి ఆరోపణలకు సంబంధించి బట్టి బి ట్యాక్స్ పేరు మీద, ఉత్తమ్ కుమార్ రెడ్డి యూ ట్యాక్స్ పేరు మీద, ఆర్ఆర్ ట్యాక్స్ మీద ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలపైన గతంలో ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ. సో వాళ్ళు మాట్లాడిన మాటలనే మీడియా ప్రచురించినటువంటి సిచ్యువేషన్ అంతా పక్కన పెడితే ప్రస్తుతం నైనీ కోల్ బ్లాక్కి సంబంధించినటువంటి లింక్, నైనీ కోల్ బ్లాక్లో బట్టి విక్రమార్క ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు ఎన్టీవీలో ఆ కథనం వచ్చింది, కోమటిరెడ్డి మీదనే వార్త రాయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏమొచ్చింది, కోమటిరెడ్డి వెనకాల
ఏం జరిగింది, కోమటిరెడ్డిని వేరే విషయంలో అడ్డుకోకుండా ఎందుకు ఆయనను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఐఏఎస్ ఆఫీసర్లకు ఆయనకు లింక్ కట్టారు, దీనికి సంబంధించిన విషయంపైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. అంటే మరి ఇక్కడ ఇంటర్లింకింగ్ బట్టి ఎవరికో ఆ నైని కోల్ బ్లాక్ కాంట్రాక్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నారంటే కోమటిరెడ్డి అడ్డుకున్నారా? అంటే ఆ వార్తా కథనం ఉద్దేశం అదేనా? అడ్డుకున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కోమటిరెడ్డి వ్యతిరేకంగా బట్టి ఓ కథనం రాయించారు అనే కోణంలోనే ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి ఒక వార్తాపత్రికలో ఆ కథనం కనిపిస్తోందా? ఎగ్జాక్ట్లీ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఆ కథనమే బట్టిని లింకప్ చేయడం, దీంట్లో విషయంలో సంబంధించి బట్టి చౌదరి కోమటిరెడ్డిని లింక్ చేస్తూ వార్త రాశారు. కానీ అస్సలు పేర్లు దీంట్లో మిస్ అయ్యాయి అనేటువంటిది కూడా చర్చ కొనసాగుతుంది. త్వరలో అవి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం బట్టి మాట్లాడుతున్నారు. కాకపోతే బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి హోదాలో డైరెక్ట్గా ప్రజాభవన్లో ఆయన అధికారిక నివాసంలో ఆంధ్రజ్యోతి పత్రిక సంబంధించినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణ నువ్వు నేను తేల్చుకుందామనేటువంటి ఒక హెచ్చరిక జారీ చేశారు. ఇది ఫస్ట్ టైం జరుగుతూ ఉంది తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర రాజకీయాల్లో. ఒక ఉప ముఖ్యమంత్రి పత్రికా కథనానికి సంబంధించిన వ్యక్తిని డేర్ చేయడం, నికృష్టపు నీచపు రాతలు, పిట్ట కథలు, ఇంకా పిచ్చి కథలు అనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో ప్రస్తుతం పొలిటికల్ హీట్ పెరిగింది. బట్టి హరిగా ఉన్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో సాయంత్రం మళ్ళీ క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దీనిపైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మరిన్ని కథనాలు రేపు వెలువడేటువంటి అవకాశం ఉంది. సీరియల్గా అంటే ఇందాక చెప్పినట్టు కథ లాస్ట్కు చివరికి కేంద్రానికి చేరేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు. మనం గతంలో చెప్పాం ఆర్టీవీ ఇది చిన్న విషయం కాదు, తెనెతుట్ట కదులుతూ ఉంది. వార్తా కథనం వచ్చింది కేవలం మధు అంటే అవన్నీ జరుగుతూ ఉన్నప్పటికీ అదొక బిగ్గెస్ట్ టెండర్, సుమారుగా 1600 కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్. మొదటిసారిగా సింగరేణి సంస్థ 2015లో ఈ టెండర్ దక్కించుకొని 2025లో క్లియరెన్స్ తీసుకొని ఏప్రిల్లో స్టార్ట్ చేసింది. సో అంతలోనే తక్కువ కాలంలో పూర్తి స్థాయిలో తీయలేకపోతున్నాం, ప్రత్యేక టెండర్ని ఆహ్వానిస్తోంది. టెండరింగ్ ప్రక్రియ మొదలైంది కూడా కేవలం ఒక నెల రోజుల క్రితం డిసెంబర్లో స్టార్ట్ అయింది. కానీ ఒక మీడియా సంస్థ రాసిన కథనానికి ఏకంగా టెండర్ రద్దు చేసుకుంటారా? బట్టి విక్రమార్క టెండర్లు ఎందుకు రద్దు చేయాల్సుకోవాల్సి వచ్చింది? నేను ఇన్స్ట్రక్ట్ చేశాను, టెండర్ నిలిపివేయమన్నాను, మళ్ళీ కొత్త టెండర్ పిలువమని చెప్తున్నాను అంటున్నారు. అంటే ఒక కథనానికి ఇంత రెస్పాన్స్ అయ్యారంటే ఎలా చూడాలి దాన్ని? ఎగ్జాక్ట్లీ బట్టి రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్పారు కానీ ఇంకా టెండర్స్ రద్దయ్యా లేదు, ఇంకా క్లారిటీ లేదు. కానీ టెండర్లు రద్దయ్యే కంటే ముందు టెండర్ వేసినటువంటి వ్యక్తులకు ఎవరి కోసం బట్టి రికమెండ్ చేశారు, ఎందుకోసం చేశారు, కోమటిరెడ్డి ఎవరి కోసం రికమెండ్ చేశారు, ఎందుకోసం చేశారు, అసలు జరుగుతున్నటువంటి ప్రచన్న యుద్ధం. లాస్ట్కు కోమటిరెడ్డి ఇల్లీగల్ ఎఫైర్ అంటూ వార్త రాయాల్సినటువంటి కథనం ఏంటంటే ఆయనను క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఆయనను మానసికంగా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి కార్యక్రమం జరిగింది అనేటువంటిది. దాంట్లో ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనంలో సిట్ ఏర్పాటు గురించి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఒక్కటయ్యారు, ముఖ్యమంత్రికి తెలియకుండానే సిట్ ఏర్పాటు చేశారు అనేటువంటిది అన్ని రకరకాల కథనాలు నడుస్తున్నాయి. అసలు కథనం ఏందనేటువంటిది ఈరోజు మధ్యాహ్నం ఆర్టీవీలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి ఈ ఇంటర్లింక్కి సంబంధించినటువంటి విషయంలో వ్యక్తులు, తర్వాత కోలు, టెండర్లు, మొన్న మంత్రి మీద వచ్చినటువంటి కథనం పైన రాసినటువంటి దానిపైన ఆంధ్రజ్యోతి పైన బట్టి సీరియస్గా రియాక్ట్ అయ్యారు. సో దీనిపైన వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం మళ్ళీ మరిన్ని విషయాలు చెప్తానంటూ బట్టి చెప్తూ వెళ్ళిపోయారు. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా బట్టి విక్రమార్క ఒక మీడియా సంబంధించినటువంటి కథనాన్ని రెస్పాన్స్ ఇస్తూ ఈరోజు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో డైరెక్ట్గా ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణ టార్గెట్ చేసి రాధాకృష్ణ పిట్ట కథలు రాస్తున్నారని చెప్పుకొచ్చారు. దోపిడీదారులని, గద్దలని ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ ఆస్తులపై పడనివ్వను అంటూ కామెంట్ చేశారు ఆయన. ఇక ఎవరికో ఉపయోగపడేటువంటి వ్యక్తిని నేను కాదు, ఎవరి కోసమో రాసే వ్యక్తి నేను కాదు, ఎవరి మీదో ప్రేమతో ఆయన ఈ కథనాన్ని రాసుకొచ్చారు. సో నేను మాత్రం వీటన్ని పట్టించుకోను, తేల్చుకుందామన్న రకంగా ఆయన కొట్టిపారేశారు. అయితే ఇంతకీ నైని బ్లాక్ అంటే ఏంటి, నైని బ్లాక్ విషయంలో ఎందుకు ఇంత రచ్చ జరుగుతుంది అనుకుంటే 2015లో ఆగస్టు 13న ఈ నైని బ్లాక్ తెలంగాణ అంటే మన సింగరేణి సంస్థకు టెండర్ ద్వారా దక్కించుకోగలిగింది. సో 2015లో అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ కేంద్ర ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం సో కొన్ని టెండర్ ప్రక్రియలు మొదలుపెట్టింది.